అనగనగా ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు రామాపురం. అక్కడ అందరూ ఆనందంగా జీవించేవారు. కాని గ్రామం చివర ఉన్న పాత ఇంటి దగ్గరకు మాత్రం ఎవరూ వెళ్ళేవారు కాదు. ఎందుకంటే ఆ ఇంట్లో ఒక దెయ్యం ఉంటుందని అందరూ అనుకునేవారు. ఆ ఇంటి చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. రాత్రివేళ గాలి వీచినప్పుడు ఊ అనే శబ్దాలు వినిపించేవి. కొన్నిసార్లు కిటికీలో వెలుగు కనిపించేది. అందుకే గ్రామస్తులు భయపడేవారు. ఆ గ్రామంలో ఒక తెలివైన చిన్న అమ్మాయి ఉండేది. ఆమె పేరు సీత. సీత చాలా ధైర్యంగా ఉండేది. కొత్త విషయాలు తెలుసుకోవడం ఆమెకు చాలా ఇష్టం. ఒకరోజు సీత అమ్మ చెప్పింది, సీత, ఆ పాత ఇంటి దగ్గరకు వెళ్ళకు. అక్కడ దెయ్యం ఉంటుంది. సీత నవ్వుతూ, అమ్మా, దెయ్యాలు నిజంగానే ఉంటాయా? అని అడిగింది. ఎవరికి తెలుసు? కాని జాగ్రత్త మంచిది, అంది అమ్మ. ఆ మాటలు సీతకు ఆసక్తి కలిగించాయి. ఆ ఇంట్లో నిజంగా ఏముంది అని తెలుసుకోవాలని అనుకుంది. ఆ రాత్రి చంద్రుడు ప్రకాశంగా వెలుగుతున్నాడు. అందరూ నిద్రపోయాక సీత మెల్లగా బయటకు వచ్చింది. చేతిలో చిన్న లాంతరు తీసుకుని పాత ఇంటి దగ్గరకు వెళ్ళింది. అక్కడికి వెళ్ళగానే ఆమెకు వింత వాసన వచ్చింది. అరే, ఇది భయంకరమైన వాసన కాదు, పాయసం వాసనలా ఉంది. పప్పులో ఉప్పు వేయాలి. పాయసంలో జీడిపప్పు వేయాలి. సీత చూసి నవ్వేసింది. దెయ్యం వెంటనే తిరిగి చూసింది. ఎవరు అక్కడా అని అడిగింది. సీత కొంచెం భయపడినా ధైర్యంగా, నేను సీత. నువ్వు నిజంగా దెయ్యమా? అవును. నా పేరు బుజ్జి దెయ్యం. అంది. నువ్వు మనుషులను భయపెట్టవా? అయ్యో లేదు. నాకు వంట చేయడం చాలా ఇష్టం. కాని అందరూ నన్ను చూసి భయపడుతున్నారు. అంటే నువ్వు మంచి దెయ్యమా? అవును. నేను ఆకలిగా ఉన్నవారికి భోజనం పెడతాను, అంది బుజ్జి. అంతలో గిన్నెలో ఉన్న కూర మాడిపోవడం మొదలైంది. అయ్యయ్యో అని బుజ్జి గబగబా గరిటె తిప్పింది. సీత నవ్వుతూ, ఉప్పు ఎక్కువైంది అనుకుంటా. అంది. బుజ్జి ముఖం చిన్నబోయింది. నాకు వంట ఇంకా బాగా రావడం లేదు. అప్పుడు సీత సహాయం చేయడం మొదలుపెట్టింది. ఇద్దరూ కలిసి వంట చేశారు. కొద్దిసేపటికి రుచికరమైన పులిహోర, లడ్డూలు, పాయసం తయారయ్యాయి. బుజ్జి ఆనందంగా, నువ్వే నా మొదటి స్నేహితురాలు, అంది. మరుసటి రోజు గ్రామంలో భారీ వర్షం పడింది. చాలామందికి వంట చేసుకునే అవకాశం లేకపోయింది. అప్పుడు సీతకు ఒక ఆలోచన వచ్చింది. బుజ్జి, మనం గ్రామస్తులందరికీ భోజనం చేద్దాం. బుజ్జి సంతోషంగా ఒప్పుకుంది. రాత్రంతా ఇద్దరూ వంట చేశారు. ఉదయం గ్రామస్తులు లేచి చూస్తే ప్రతి ఇంటి ముందు వేడి వేడి భోజనం ఉంది. అందరూ ఆశ్చర్యపోయారు. ఇది ఎవరు పెట్టారు అని మాట్లాడుకున్నారు. సీత నిజం చెప్పింది. అది పాత ఇంట్లో ఉన్న బుజ్జి దెయ్యం చేసింది. మొదట గ్రామస్తులు భయపడ్డారు. కాని తర్వాత బుజ్జి వచ్చి అందరికీ నమస్కారం చేసింది. నేను మిమ్మల్ని భయపెట్టను. నాకు వంట చేయడం మాత్రమే ఇష్టం. ఆ రోజు నుంచి బుజ్జి గ్రామంలో అందరికీ ఇష్టమైనదైంది. సీత మరియు బుజ్జి చాలా మంచి స్నేహితురాళ్లయ్యారు. అనగనగా ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు.
ఆ గ్రామం చివరలో ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టుకు చాలా తీయని మామిడి పండ్లు కాసేవి. కాని గ్రామస్తులు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళడానికి భయపడేవారు. ఆ చెట్టుపై బుజ్జి అనే దెయ్యం ఉంటుంది అని అందరూ చెప్పుకునేవారు. ఒకరోజు రాముకు నిజం తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది. సాయంత్రం అయ్యాక అతను ధైర్యంగా మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళాడు. చెట్టు కొమ్మల మధ్య నుండి తెల్లగా ఏదో కదులుతున్నట్లు కనిపించింది. రాము కొంచెం భయపడ్డాడు. అయినా దగ్గరకు వెళ్లి చూశాడు. అప్పుడు ఒక స్వరం వినిపించింది. బాబూ, భయపడకు. నా పేరు బుజ్జి. నేను ఎవరికీ హాని చేయను. రాము ఆశ్చర్యపోయాడు. అది ఒక దెయ్యమే. కాని చాలా మంచిదిగా కనిపించింది బుజ్జి, నువ్వు ఎందుకు ఇక్కడ ఉంటున్నావు? అని రాము అడిగాడు. బుజ్జి నవ్వుతూ, ఈ చెట్టును కాపాడటానికి. కొంతమంది చెట్టును నరికేయాలని ప్రయత్నించారు. అందుకే నేను వారిని భయపెట్టాను. అంది. రాము ఆ విషయం గ్రామస్తులకు చెప్పాడు. మొదట ఎవరూ నమ్మలేదు. కాని తర్వాత అందరూ కలిసి చెట్టు దగ్గరకు వెళ్లి నిజం తెలుసుకున్నారు. బుజ్జి గ్రామస్తులతో మాట్లాడి, చెట్లు మనకు నీడ, గాలి, పండ్లు ఇస్తాయి. వాటిని కాపాడాలి అని చెప్పింది. ఆ రోజు నుండి గ్రామస్తులు చెట్లను ప్రేమగా చూసుకున్నారు. మామిడి చెట్టు ఇంకా పెద్దదిగా పెరిగింది. బుజ్జి కూడా సంతోషంగా అక్కడే ఉండి చెట్టును కాపాడుతూ ఉండేది. నీతి: చెట్లు మనకు నీడ, గాలి, పండ్లు ఇస్తాయి. వాటిని కాపాడాలి.